అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మొట్టమొదట మనం మనం ఇంట్లో ఎవరికి కూడా దీపం పెట్టిరా అనకూడదట. అది ముందు కరెక్ట్ చేసుకోవాలి. ఏమనాలి అంటే దీపారాధన చేయి అనాలి. దీపారాధన చేసావా అని అడగాలి. అంతేగాని దీపం పెట్టు అనకూడదట. దీపం పెట్టు అని ఎందుకు అనకూడదు అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన లేదు. దీపారాధన చేసావని దీపారాధన అంతే. అయితే ఈ దీపం చేసే అద్భుతాలు 1, 2 కాదు, ఎన్నో. ఈ దీపారాధన మనం వెలిగించేటప్పుడు మనం ఏమని భావించాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. సద్గురు శివానందమూర్తి గారు చెప్పారు. ఏం చెప్పారంటే 14 లోకాలలో ఎక్కడో ఒక దగ్గర ఒక గుహలో మినుకు మినుకు మినుకుమంటూ ఒక చిన్న వెలుగు ఉంటుందట. ఆ వెలుగు నుంచి వెలుగు తీసుకొని సూర్యుడు ప్రకాశిస్తాడట. ఆ వెలుగు నుంచి వెలుగు తీసుకొని నక్షత్రాలు, తారలు ఇవన్నీ ప్రకాశిస్తాయట. ఆ వెలుగు నుంచి తీసుకున్న వెలుగుతోనే 14 లోకాలు ప్రకాశిస్తాయట. కావున దీపారాధన చేసేటప్పుడు హృదయంలో ఆ వెలుగును మననం చేసుకుంటూ దీపారాధన చేయమన్నారు. అదొకటి ఫస్ట్. రెండవది, దీపారాధనతో అద్భుతాలు ఏమిటి? ఇంట్లో సిడిసిడిగా ఉందనుకోండి, అన్నీ బాగానే ఉంటాయి, ధనం బాగుంటుంది, వ్యాపారం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎందుకో మనస్సు బాగుండదు, మానవ సంబంధాలు బాగుండవు, ఎప్పుడూ ఏదో గొడవ సిడిసిడిగా ఉంటుంది. దాన్ని సిడిసిడి అంటారు నెల్లూరు భాషలో. సిడిసిడిగా ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మట్టి దీపాలు 2 తీసుకొని, లేదా వెండి దీపాలు ఏ ఉంటే అవి తీసుకొని, ఏ నూనెతో అయినా సరే, మరి వంట నూనె కాకుండా నువ్వుల నూనె, వేప నూనె, విప్ప నూనె, అలాంటి నూనెలు, అంటే దీపారాధనకు పనికొస్తాయి అని పెద్దవాళ్ళు చెప్పిన నూనెలు, లేదా నెయ్యి వేసి ఒత్తి వెలిగించి కొంచెం పసుపు కుంకుమ దానికి అంటించి, ఇది ఆ ప్రమిదకు ఉంటే ఒక పుష్పం పెట్టుకొని అరచేతిలో, అంటే ప్లేట్లో పెట్టుకొని, ఆ ప్లేట్లు అరచేతిలో పట్టుకొని బాత్రూములు తప్ప ఇల్లు మొత్తం ఆ దీపారాధన చూపించాలట. ప్రొద్దున మరియు సాయంత్రం. ఏం చెప్తూ చూపించాలి? మీకు తెలిసిన, మీకు వచ్చిన శ్లోకం చెప్పుకుంటూ చూపించవచ్చు. లేదా శ్రీ సూక్తం దొరుకుతుంది. శ్రీ సూక్తం అని కొడితే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. శ్రీ సూక్తం వింటూ చూపించవచ్చు. వినగా వినగా మీకు కూడా వచ్చేస్తుంది. లేదు, ఓం శ్రీయై నమః అనుకుంటూ చూపించవచ్చు. అది కూడా రాదు, ఓం అంటే చాలు. ఓం అనుకుంటూ ఆ దీపారాధనని మీరు ఇంట్లో అన్ని రూముల్లో, అన్ని మూలల్లో ఆ దీపారాధన చూపించి 1కి 2 సార్లు తిరిగాక అది తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం, కొంచెం నీళ్ళు వదిలిపెట్టేసి. అలాగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే 11 రోజులు, 20 రోజులు అట్లా క్రమం తప్పకుండా, దానికి నియమం ఏం లేదు. ఇన్ని రోజులు అనే సంఖ్య ఏం లేదు. క్రమం తప్పకుండా మనం ఆ విధంగా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన ఇంట్లో అన్ని పరిస్థితులు సద్దుమణిగిపోతాయట. అదేవిధంగా మానసికమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. అన్నీ కూడా అంతకుముందు ఏదైతే మనం బాధపడుతున్నాం, సిడిసిడిగా ఉండేది, అవన్నీ కూడా పోతాయి అని గురుగారు చెప్తారనమాట. సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన మాట. అలాగా ఎందరో మహానుభావులు వారి తపస్సు లోకానికి ధారం పోసి వెళ్ళిపోయారు. సో వాళ్ళు చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద ఫలితాలని రాబట్టుకునేవి ఏమైనా ఉన్నాయా అని మనకు ఇటువంటివి చిన్నవన్నీ చెప్పి వెళ్ళారనమాట. అలాగా కొంతమంది గ్రహదోషాలన్నీ భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏలినాటిస్ అని కొంతమంది, సర్పదోషం అని కొంతమంది, ఇలాగా వీటికి కూడా, అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయించుకోలేని వాళ్ళు ఉంటారుగా, సాధారణ మానవులు ఉంటారుగా, ఏం చేస్తే వాళ్ళకి బాధలు పోతాయి అనే దాని గురించి గురుగారు చాలా మాటలు చెప్పారు. శివానందమూర్తి గారే కాకుండా ఎంతోమంది మహానుభావులు వారు చెప్పిన మాటలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం నిదానంగా చెప్పుకుందాం. ఇది మీకు నచ్చితే, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. విన్నందుకు ధన్యవాదములు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం.